ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు జకీర్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని ప్రముఖ తమిళ నటుడు విశాల్ చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన అభిప్రాయపడుతున్నారు. సో ఆయన బయట ఒకసారి మనం విందాం. ఈసారి నేను ఎవరి మీద కోపంతోనూ ఎవరి మీద నమ్మకం లేకుండా అలా కాదు, నేను అడిగేదో చెప్తున్నాను. ఎవరు సీఎం అడుగుతున్నానే చెప్తున్నాను. తప్పకుండా జరుగుతుంది, కానీ నెక్స్ట్ సీఎం అవుతుంది. అటాక్ జరిగింది మొన్న చిన్న దానిపై సార్. అటాక్ అనేది జగన్ గారి కొత్తది కాదు. అంతకుముందు ఎయిర్పోర్ట్ కూడా జరిగింది. ఆల్మోస్ట్ జస్ట్ మిస్. ఆ కత్తి వచ్చి కూర్చుంటే ఇవాళ వేరే విషయం. ఇదంతా వచ్చి రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో చూశారు. ఆయన నాన్నగారు ఆయన చనిపోయారు కదా, అది ఆయన ఫ్యామిలీలోనే ఎన్నో విషయాలు చూశారు. ఆయన అన్నిటికీ తయారైన ఒక వ్యక్తి నేను చూస్తాను. అది రాయలసీమ నుంచి వచ్చిన మనిషి అంటే నాకు తెలుసు ఎంత ధైర్యం బిల్లు ఉన్న మనిషి అనేది తెలుసు. రైట్, ఓకే. అంటే విశాల్ చెప్పిన దాంట్లో పాయింట్ ఏంటంటే, జగన్ అన్నిటికీ తయారై ఉన్నాడు. జగన్ దేనికి భయపడాడు. జగన్ గారికి తెగింపు ఎక్కువ. జగన్ గారి పైన గతంలో కూడా దాడి జరిగింది, అది మనం ఎవరో మర్చిపోకూడదు. ఆ కోడి కత్తి అని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కనుక ఒకవేళ చాలా కీలకమైన భాగంలో ఎక్కడైనా మెడ దగ్గర కనుక గుచ్చుకుంటే ఖచ్చితంగా ఆయనకు ప్రాణాపాయం ఉండేది. ఇప్పుడు కూడా జరిగిన రాళ్ల దాడిని కూడా ఆయన ఏమీ ఆ దాడి గురించి జంకే వ్యక్తి కాదు, లేకుంటే ఇటువంటి దాడులు జరగవని కూడా ఆయన ఊహించని వ్యక్తి కాదు. ఎటువంటి దాడులు జరిగినా ఏమి జరిగినా చెక్కు చెదరకుండా, అంటే మిన్ను విరిగి మీద పడ్డా కూడా ఆయన చలించకుండా రాజకీయాలు నడిపే వ్యక్తిగా కూడా విశాల్ అభిప్రాయపడ్డాడు. అలాగే ఈసారి జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయంగా కూడా చెప్పాడు. అంటే ప్రజలకు ఆయన చేస్తున్న సర్వీసెస్ కానీ, ఆయన చేస్తున్న అంటే ఇతర కార్యక్రమాలు కానీ ప్రజల్లో బాగా కనెక్ట్ అయి ఉన్నాడని, ఎట్టి పరిస్థితుల్లో జగన్ను ఓడించడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదని కూడా విశాల్ అంటున్నాడు. ఇందులో విశాల్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు ఆయన రాయలసీమ ప్రాంతం గురించి ఆయన ప్రస్తావించాడు. అంటే రాయలసీమ ప్రాంతం వాళ్లకు ధైర్యం ఎక్కువ ఉంటుంది, తెగింపు ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళు దేనికి భయపడే రకం కాదు, లొంగే రకం కూడా కాదు. అది కూడా చెప్పాడు ఆయన. విశాల్ చెప్పాడు. విశాల్ కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనే విషయం మనందరికీ తెలుసు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన విశాల్ అంటే అక్కడ చెన్నైలో స్థిరపడ్డాడు అనుకోండి. ఆయన నేటివ్ చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఆ మధ్య విశాల్ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సరే, ఆ తర్వాత ఆయన డ్రాప్ అయ్యాడు, నేను పోటీ చేయడానికి చెప్పాడు, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇక్కడ విశాల్ తాజాగా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్నాయి. అంటే ఒక సినిమా హీరో, మేబీ తమిళనాడుకు సంబంధించిన తెలుగు వ్యక్తి, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు, అంటే విశాల్ లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది ఎక్కువగా ప్రజల్లో బాగా వెళ్ళే అవకాశం ఉంది. మిగతా వాళ్ళు మాట్లాడేదానికంటే కూడా పబ్లిక్కి బాగా పాపులర్ ప్రజల్లో పాపులర్ అయిన వ్యక్తులు మాట్లాడినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.